చేపల అంగళ్ళు ఎత్తాలి. లక్షలో అప్పులైపోయి ఉన్నాం. రోడ్డు మీద అంగళ్ళు తొలగిస్తేనే మేము కోలుకుంటాం సార్. ముందు లోన్లు గిన్లు అవన్నీ కాదు సార్, రోడ్డు మార్కింగ్ ఎత్తి వాళ్ళకు కూడా కట్టిండి అలాగా. అంటే మినీ బైపాస్ మీద అంగుళ్ళు ఎక్కువైపోయి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ బాగా సంపాదించుకొని మాకి నష్టం చేస్తున్నారు. ఆదివారం అంటే మాకు ఒక సంతలాగా ఉండేది, అట్లాంటిది ఇప్పుడు అనుకూలత లేదు మాకు మార్కెట్లో. ప్రభుత్వాలు ఎన్నో మారుతుండయి, మత్స్య మహిళల తలరాతలు మారటం లేదు సార్. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ సేన్. మనతో పాటు కొంతమంది చేపలు అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా పెద్ద మార్కెట్ పరిధిలో వీళ్ళు చేపల అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అయితే మున్సిపల్ కమిషనర్ని కలవడం జరిగింది. ఎందుకు కలిసారు ఏంటి తెలుసుకుందాం. అసలు ఏంటమ్మా మీ సమస్య ఏంటి? మా సమస్య చేపల మార్కెట్లో మేము అసలు వ్యాపారం లేదు సార్. మాకు బయట రోడ్లు అంగడి మొత్తం 200 అంగళ్ళు ఉన్నాయి. ఏ ఏరియాలో ఉన్నాయి? ఈ బీబీ నగరు, డైకేస్ రోడ్డు, ఇంకా మొత్తానికి మొత్తం అందరూ పెట్టేస్తున్నారు. దానికోసం ఇప్పుడు సార్ని కలిసి సార్ అప్పుడు పాటప్పుడు చేస్తానన్నారు. మాకు మేము చేస్తామమ్మా, రోడ్లో ఉండి అక్కడ తీపిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పుడు మా క్లీనింగు ఒక్క చేపను 3-4 సార్లు కడిగించు ఉంటారు, ఉప్పేసి కడిగించుకుంటారు, రుద్దిస్తారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు మాకు మార్కెట్ కస్టమర్ వచ్చి మీరు కరెక్ట్ కాటానా అని అడుగుతున్నారు. ఆడదానికి మాకు ప్రభావం పడితే అప్పుడు మేము ఏం చెప్పాలా? మాది కరెక్ట్ కాటా సార్, మాది క్లీనింగ్ లేకున్నట్టు బయట పెట్టండి, బయట తూకం వేసుకొని వచ్చి మాకు చూపించండి, తూకం చూపిస్తే మేము ఎంతైనా మేము నష్టపరిహారం కరగడతాము అని అన్నాం. ఆడది మీరు బయట క్లీనింగ్ చేపించుకోకున్నట్ట మీరు బయట పెట్టి ఎట్టొస్తుంది కాటా? మీరు కొనండి, బయట పెట్టండి కాటాలు, మీకు ఎంత తేడా ఉందో తెలిసిపోతుంది. ఒక్క చేపని 5-6 నెలలు కడతారు. అంటే మీరు చెప్పేది నిబంధనల ప్రకారం బయట రోడ్డు మీద అమ్మడానికి లేదా? లేదు సార్, అమ్మేదానికి లేదు. ఒక్క చేప 5 చేపలు కలిపి ఒక్క నెలలో కలుపుతారు. మాకు మార్కెట్లో అట్లా లేదు. వాళ్ళు మాకు మార్కెట్లో శుభ్రంగా ఉంది, ఆ శుభ్రం లేకపోయినా ఆడికే పోతున్నారు. తూకాలు తక్కువైనా ఆడే కొంటున్నారు, బాగా లేకపోయినా ఆడే కొంటున్నారు. మాకు అట్ట కాదు కదా. కొంచెం ఏదైనా రిమార్క్ ఉంటే మమ్మల్ని అనండి, మేము పడతాము. మీరు ఆడిది ఈడిది పెడితే మాకే కదా సార్ నష్టము. మా మార్కెట్లో 1 గంట 2 గంటల దాకా అసలు గ్యాప్ ఉండేది లేదు. ఇప్పుడు 8 అయితే మేము భయపడుతున్నాం. సరికేసుకున్న వాళ్ళం కూడా లక్షలో అప్పులైపోయి ఉన్నాం. రోడ్డు మీద అంగళ్ళు తొలగిస్తేనే మేము కోలుకుంటాం సార్, లేకపోతే మేము ఇబ్బందులు పడతాం. తోమేవాళ్ళు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి జీవనోపాధి తగ్గిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మినీ బైపాస్ మీద అంగుళ్ళు ఎక్కువైపోయి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ బాగా సంపాదించుకొని మాకి నష్టం చేస్తున్నారు. దానివల్ల మా మార్కెట్కి వ్యాపారం తక్కువ అయిపోయింది. కొత్త వాళ్ళు చేపలే కాదు, కొత్త వాళ్ళు పెడుతున్నారు. ఇళ్ళల్లో ఉండేవాళ్ళు బయట అంగళ్ళు లేకుండా చేస్తే మాకు మంచి పని చేసిన వాళ్ళు అవుతారు సార్. మీరా ప్రధానంగా మీరు ప్రెసిడెంట్ కాబట్టి మీరు చెప్పండి, అసలు ఏ ఏరియాల్లో ప్రధానంగా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఏ ఏరియాలో చేయడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది? సార్ డైకాస్ రోడ్డు, అత్తవాసల నగరు. అంటే డైకాస్ రోడ్లో చాలా రోజుల నుంచి ఉన్నారు కదా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. మార్కెట్ కట్టిమను సార్, పేదోళ్ళు వాళ్ళకి మార్కెట్ కట్టిమను. వనంతోపు సెంటర్లో పడ్డాము. ఆయన పూర్తిల్లు సార్, 1,20,00,000 పెట్టి అక్కడ మార్కెట్ కట్టారు కిసాన్ నగర్లో. ఓకే, సంతపేట మార్కెట్ గజ్జిట్లో ఉంది. ఓకే, చిట్టుకొండ రోడ్డు మార్కెట్ ఉంది, మా మార్కెట్ ఉంది. ఇట్లా ఉంచమను. ఇప్పుడు రోడ్ల మీద పేదోళ్ళు అయితే నెల్లూరు వాస్తులు ఆధార్ కార్డులు, ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డులు ఉంటే వాళ్ళకి కూడా ఎడన్నా కట్టి మనం. బయట వాళ్ళు మార్కెట్ కట్టండి, రోడ్డు మీద వ్యాపారం చేయడానికి వీలేదంటారు మీరు, అంతేనా? మా డిమాండ్. మాకు ముందు లోన్లు గిన్లు అవన్నీ కాదు సార్, రోడ్డు మార్కింగ్ ఎత్తి వాళ్ళకు కూడా కట్టిండి అలాగా. రోడ్డు మార్కింగ్ వల్ల మేము దెబ్బతింటున్నాము అనేది మాకు కట్టిండి. వద్దు సార్. లైవే చేపలు అనేది సార్, అది మనిషి చనిపోయేటప్పుడు కొన ఊపిరి ఆక్సిజన్ పెడతారు, ఆ చేపకు కూడా ఆక్సిజన్ పెడతారు. దానివల్ల బ్లడ్ కరిగిపోద్ది. అది తింటే ఆరోగ్యం, ప్రజలకు ఆరోగ్యం దెబ్బ మంచిది కాదు. ప్రజలకి తమరు తెలియజేయాలి. డాక్టర్లు కానీ వాళ్ళు పరిశోధన చేయమని, డాక్టర్ని పెద్ద మేధావులను పరిశోధన చేయండి. బతికితే నీళ్ళల్లో ఉండాలా, సస్తాయుసులో ఉండాలా.
ఫిష్ డిపార్ట్మెంటు మాకు క్లాసులు పెట్టి బువ్వ పెట్టి అన్నీ పెట్టి వాళ్ళ ఖర్చులు పెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చారు హైదరాబాద్లో. మళ్ళీ ఫిష్ కాలేజీలో ఇచ్చారు. మరి మేము కూడా అమ్ముకోవచ్చు. తెలిసి మేము ప్రజలకు అన్యాయం చేయకూడదు, పోరాటమే చేయాలా, దాన్ని బంద్ చేయమని మేము అడుగుతున్నాం. ఇది సార్ ప్రధానమంత్రి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు స్పందించారు సార్. అయ్యగారు 15 రోజులు నేనంతా అని హెల్త్ ఆఫీసర్ని పిలిచి గడ్జెట్లో ఏ మార్కెట్లు ఉన్నాయో సర్వే చేయండి చూద్దాము, 15 రోజులు అప్పుడు నేను చేస్తానని హామీ ఇచ్చారు సార్. అయ్యగారు మంచివాళ్ళే సార్. ఇప్పుడు ఈ బయట రోడ్ల మీద వ్యాపారం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు మొత్తానికి మీ అంచనా ప్రకారం? 100 మంది 150 మంది దాకా ఉన్నారు సార్. వాళ్ళ టౌన్ వాళ్ళు అందరు కాదు సార్, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఉన్నారు బయట వాళ్ళు. మా వాళ్ళు ఒక్కరు లేరు సార్. అది మా వాళ్ళు ఒక్కరు లేరు. 65 అంగళ్ళు ఉన్నాయి అమ్మేటి, తోమేటి 66 అంగళ్ళు ఉన్నాయి, హోల్సేల్ 30 షేర్లు ఉన్నాయి, ఇంకా మాకు ఎన్నో ఉన్నాయి. అలాంటిది మేము బాధపడుతున్నాం సార్. అందంగా ఇల్లు ఉంది పోలేదు. మత్స్యకారు ప్రభుత్వాలు ఎన్నో మారుతుండాయి, మత్స్య మహిళల తలరాతలు మారటం లేదు సార్. కాబట్టి మాకు మార్పు చేసి అవన్నీ ఎత్తి మా కడుపులు మా బిడ్డల్ని మేము సాక్కునేదానికి మా వృత్తికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. వ్యాపారం మటుకు లేవు. అక్కడక్కడ రోడ్ల మీద అంతా మార్కెట్లు పెట్టింది, దానివల్ల మాకు జనాలు ఎవ్వరు రావట్లేదు సార్. అక్కడ తూకాలేమో తక్కువే, 700 గ్రాములే. కాకపోతే ఒక్క బకెట్లో కనీసం వాళ్ళు 50 కేజీలు కడగతారు. కానీ జనాలు ఏంటంటే అమ్మ మార్కెట్ దూరం, ఆడకు రాలేము, ఇక్కడేందంటే తక్కువైనా పర్వాలే, రోడ్డు మీద మాకు అందుబాటులో ఉందని ఎత్తుకెళ్తున్నారు. ఆదివారం అంటే ఒక సంత, మాకు వచ్చే కస్టమర్లు అయితేనేమి ఇరుకు ఇబ్బందులకి ఎట్టుండేదో అసలు. ఇప్పుడు ఆదివారం అంటే ఇది ఆదివారమా లేదన్నట్టుగా అయిపోతుంది మా పరిస్థితి. రోజు రోజుకి మాకు అసలు వ్యాపారాలు ఉంటున్నా, వీళ్ళు తెచ్చుకొని ఐసుల్లో పెట్టుకొని రేపు అమ్మితే అమ్మ ఇవే ఐసులో చేపలు అంటున్నారంటే రోడ్ల మీద అంగళ్ళు ఉండబట్టే కదా మేము ఐసులో పెట్టుకోవాల్సి వస్తున్నాము. అదే మాకు లేకపోతే మాకు జీవనాధారం ఇది డెవలప్మెంట్ అయిపోద్ది. వీళ్ళు అప్పు తెచ్చుకున్న వాళ్ళు 10 రూపాయలు కట్టుకుంటారు. ఇప్పుడు ఎంత లాసుల్లో ఉన్నామంటే మేము తినేదానికి ఆ పూటకి మాకు జిక్కేదానికి కూడా కష్టంగా మారిపోతుంది. ఒక ఆదివారం అంటే మాకు ఒక సంతలాగా ఉండేది, అట్లాంటిది ఇప్పుడు అనుకూలత లేదు మాకు మార్కెట్లో. అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు వీరందరూ కూడా. సో వీరికి అయితే నెల్లూరు నగర మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జలపుష్ప భవన్ నెల్లూరు, వీరందరూ కూడా జలపుష్ప భవన్కి సంబంధించి మార్కెట్లు, ప్రభుత్వం ఏదైతే మార్కెట్లు ఏర్పాటు చేసిందో చేపలకు సంబంధించి విక్రయాలు చేసుకోవడానికి, అక్కడ మాకు అధికారికంగా మేమైతే అమ్మకాలు జరుపుకోవచ్చు, లైసెన్సులు కొని ఉన్నాము మేము. అలాగే నగరపాలక సంస్థకి జిఎస్టీల రూపంలో కూడా పన్నులు చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి లక్షల రూపాయలు సంవత్సరానికి అంటూ మేము చెల్లిస్తూ ఉన్నాము. ఇటువంటి నేపథ్యంలో రోడ్డు మీద ఎవరంటే వారు రోడ్డు మీద విక్రయాలు జరిపితే మా పొట్ట కొట్టినట్టు, అదే పర్మిషన్ లేకుండా సో పర్మిషన్ లేకుండా అమ్మకాలు చేసి మా పొట్ట కొడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక మీదట ఎక్కడ కూడా అటువంటి అమ్మితే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ దిశగా నగరపాలక సంస్థ కమిషనర్ గారికి గతంలో కూడా వినతి పత్రం ఇచ్చాము, ఇప్పుడు కూడా వినతి పత్రం ఇచ్చి రావడం జరుగుతుందని చెప్పారు. కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళు విన్నపించడం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ గారు కూడా దీనికి సంబంధించి పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఒక 15 రోజుల వ్యవధి ఇవ్వండి, ఖచ్చితంగా అందరితో మాట్లాడి అక్కడి నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ప్రాంతాల్లో సంవత్సరాల తరబడి రోడ్డు మీద వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి కూడా ఒక మార్కెట్ లాంటిది ఏర్పాటు చేసి ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా వీళ్ళు మరి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారని అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.